ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా శ్రీకాకుళం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పనిచేయాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. సర్వజన ఆసుపత్రిలో ఉన్న లోపాలన్నింటినీ గుర్తించామన్నారు. త్వరలోనే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రిమ్స్ వైద్యులు సేవాపరంగా తీసుకున్న కమిట్మెంట్ ప్రశంసనీయమని కొనియాడారు. సమస్యలున్నప్పటికీ వారి సేవలో వెనకడుగు వేయకుండా పనిచేస్తున్న కృషిని అభినందించారు. ఆసుపత్రి సామర్థ్యం పెరిగిన నేపథ్యంలో విద్యుత్, మురుగునీటి వ్యవస్థల బలోపేతానికి తగిన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని సూచించారు. సిబ్బంది ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని, ఆసుపత్రి భవనాలపై సౌర విద్యుత్ ప్యానెళ్ల ఏర్పాటు కోసం ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత శరవేగంగా ముందుకెళ్తుంది. ఒక మంచి బ్రాండ్ వాల్యూని ఈరోజు క్రియేట్ చేశాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు కలిసి ఆ బ్రాండ్ వాల్యూని మళ్ళీ నాశనం చేయాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఈరోజు ప్రయారిటీ ఏంటి? పెట్టుబడులు ఏవి రాకూడదు, శాంతి భద్రతలు అసలు సరిగ్గా ఉండకూడదు రాష్ట్రంలో. ఏదో ఒక కార్యక్రమాన్ని మనం విమర్శిస్తూ అసలు ఏదో జరిగిపోతుందన్నటువంటి మాయాజాలం ఒకటి రాష్ట్రంలో సృష్టించాలి. మీరు గత సంవత్సరంలో జరిగినటువంటి ప్రోగ్రామ్స్ తీసుకోండి, అన్నీ ఈ కేటగిరీలో వచ్చినవి తప్ప కన్స్ట్రక్టివ్గా రాష్ట్రానికి మంచి చేసే ప్రోగ్రాం ఒక్కటి కూడా ఇన్వాల్వ్ అయ్యి లేదు. నా సూచన ఏంటంటే ఇలాగా ఇది చేస్తే 150లో 5 తీసి 11 చేశారు, 151లో ఈ 11లో 1 తీసి 1 చేస్తారు. అది ఇప్పటికైనా సరే వాళ్ళు మేలుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.